Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది దీపావళి అయిన నెక్స్ట్ డే ట్యూస్డే రోజు తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ దేవుని దగ్గర లక్ష్మీ పూజ చేసాం కదా, అక్కడంతా క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడంతా క్లీన్ చేసి దీపారాధన చేసుకొని ఇంట్లో తర్వాత వచ్చేసి ఆ రోజు ఇడ్లీ సాంబార్ చేద్దామనేసి ఫస్ట్ పూజ అయిపోగానే టీ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం టీ తాగితేనే ఎనర్జీగా ఉంటుంది మార్నింగ్ టైంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే బాగా వచ్చేసింది. మంచిగా ఫామ్ అయిపోయింది. మంచిగా పొంగింది చూడండి ఎలా పొంగిందో. ఇడ్లీ పిండి ఈ విధంగా ఉంటే మనకి ఇడ్లీలు కూడా బాగా వస్తాయి. బాగా పొంగుతూ వస్తాయి సాఫ్ట్‌గా. చాలా ఫ్లఫీగా వస్తవి. తర్వాత వచ్చేసి ఇక్కడ సాంబార్ కోసమైతే సాంబార్ అయితే మా ఇంట్లో తినరు. అసలు ఇడ్లీలో మాత్రమే తింటారు. తర్వాత రైస్‌లో అస్సలు తినరండి సాంబార్లు. చారులు గానీ, పప్పుచారు గానీ, సాంబార్ గానీ వేరే ఏవి అసలు రైస్‌లో తినరు. ఓన్లీ ఇడ్లీ వరకే అనేసి కొంచెం జేస్తున్నాను. తర్వాత కాకపోతే చెయ్యాలి మళ్ళీ. ఇడ్లీ చేస్తే సాంబార్ చేయాలి కాబట్టి కొద్దిగా అయితే చేస్తున్నాను. తర్వాతొచ్చేసి పప్పు అయితే నేను మిక్సీలో వేస్తాను. ఎందుకంటే తొందరగా అయిపోతది. మనం పప్పు గుత్తితోన రుబ్బామనుకోండి చాలా లేట్ అవుతది. మళ్ళీ పప్పు పప్పు అలాగే ఉంటుంది. మిక్సీలో వేసామనుకోండి టైం సేవ్ అయిపోతుంది. మనకు మంచిగా మెత్తగా వస్తుంది. ఎక్కడ పప్పు పప్పు ఉండదు. చాలా బావుంటది టేస్ట్ గూడా సాంబారు. ఈ విధంగా చేసినట్టయితే చాలా బావుంటది. తర్వాతొచ్చేసి చిన్న కుక్కర్‌లో ఉడకబెట్టాను. చిన్న గిన్నెలో పోపేస్తున్నాను మళ్ళీ. కొంచెం సాంబారే చేశాను ఇడ్లీ వరకే అనేసి. తర్వాత ఉంటే ఎవరు నాకు గూడా అసలు తినాలనిపించదు. నేను గూడా సాంబారు అస్సలు తినదు. లేదంటే కొంచెం లాస్ట్‌లో అన్నానికేసుకుంటాను. అంతేగాని మొత్తం సాంబారైతే అసలు ఏసుకోరిగ మా ఇంట్లో. కొన్ని కొన్ని సాంబారు, స్వీట్సు అట్లా మా ఇంట్లో పోవు. తర్వాతొచ్చేసి ఇక్కడ పచ్చడి గూడా కంపల్సరీ చేయాలి. పల్లీ పచ్చడ. తర్వాతొచ్చేసి పల్లీ పచ్చడైతే ఈ విధంగా చేస్తాను. నేను కొంచెం కారం ఉండేటట్టే చేస్తాను. ఇడ్లీలోకి, దోసలోకి, వడలోకి అయినా అప్పుడే టేస్ట్ ఉంటవి. కొంచెం కారం సప్పగా చేశామనుకోండి టేస్ట్ ఉండవు. మనం తిన్న ఇడ్లీలు గానీ, దోస గానీ, వడ గానీ కొంచెం కారం చేయండి. కొంచెం మరీ ఎక్కువ గాదు. మనం తినే అంత కన్నా కొంచెం ఎక్కువ చేస్తే టేస్ట్ బాగొస్తది పల్లి పచ్చడి అనేసి. తర్వాతొచ్చేసి ఇక్కడ బాగా దోరగా ఆయిలేసి బాగా ఆయిల్ ఎక్కువేసి ఏంపాలి. ఎందుకంటే ఆయిల్ మిగిలిన గూడా అది పోపుకు వాడుకోవచ్చు. మనకు బాగా ఏగిపోతాయి దోరగా అన్నట్టు ఎక్కువ ఆయిలేస్తే. ఇక్కడ మన సాంబార్ చూడండి మసిలిపోతా ఉంది. గుమగుమలాడుతుంది. మీకు తెలవదులేండి గానీ నాకైతే గుమగుమలాడిపోతుంది. సాంబారు అట్లా చూసినప్పుడైతే వేడి వేడి అన్నంలో సాంబారేసుకొని తినాలా అనిపిస్తది. కాకపోతే తినే వరకైతే అసలు తినాలనిపించదు రైస్‌లో. తర్వాతొచ్చేసి మా ఇంట్లో ఎక్కువ ఫ్రైలే. లిక్విడ్‌గా అస్సలు ఇష్టపడరు. తర్వాత ఇడ్లీ గూడా పెట్టేసాను. ఇడ్లీ గూడా అయితుంది. అప్పటికి టైం ఎంతో గాదులేండి. 8 అట్లా అంతే. ఎందుకంటే మన మార్నింగే పూజ అన్నీ అయిపోతాయి గాబట్టి వంటలు గూడా ఒక్కొక్కసారి తొందరగా అయిపోతాయి. ఫైనల్లీ చారు అయిపోయింది. కొంచెం ధనియా పౌడరు, తర్వాత ఇంగువ పొడి ఏసాను. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి గూడా ఏస్తాను. అప్పుడు సాంబార్ భలే టేస్ట్‌గా ఉంటుంది. సాంబార్ దింపే ముందు కొత్తిమీర అవన్నీ ఏసుకోవాలి. కొంచెం ఇంగువ, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, తర్వాత కొత్తిమీర ఏసామనుకోండి ఫైనల్‌గా ఎంతో గుమగుమలాడుతూ భలే ఉంటుంది మన సాంబారు. తర్వాతొచ్చేసి మా సాంబారైతే నిజంగా చాలా బావుంటది. తర్వాత ఇగ సాంబారైతే అయిపోయింది. ఇక్కడ చట్నీ గూడా అయిపోయింది. పోపు పెట్టేసాను చట్నీలో. కంపల్సరీ ఇడ్లీ చేస్తే మాత్రము చట్నీ చేయాలి. ప్లస్ సాంబారు చేయాలి. మునక్కాయ ఉంటే మునక్కాయ ఏసి, లేదా సోరకాయ ఉంటే సోరకాయ ఏసి చేస్తాను. తర్వాతొచ్చేసి ఇంగ వడలోకి అది అనుకోండి, దోసలోకి అనుకోండి ఓన్లీ చట్నీ మాత్రమే జేస్తాను. అల్లం చట్నీ ఉంటుంది. దోసకైతే ఇగ వడకైతే ఆ చట్నీ ఒకటే ఉంటుంది. ఇంగ తర్వాత ఇక్కడ
టైం ఉంది అనేసి ఇక అక్కడ ఇడ్లీ అవన్నీ పెట్టేసి ఇక్కడ పాలకూర గూడా చేస్తే ఒక పని అయిపోతుందిలే అనేసి పాలకూర కొంచెం బాబు వరకే నేను వేరే భోజనానికి పిలిచారు. మా పక్కల శైలజ వాళ్ళైతే నోముకుంటా ఉన్నారు. మార్నింగ్ నోమేవాళ్ళు, ట్యూస్‌డే నోమారు. లక్ష్మీ పూజ చేసేవాళ్ళు మండే నైట్‌కి చేశారు. ఎందుకంటే అమావాస్య మండే మధ్యాహ్నం నుంచొచ్చి ట్యూస్‌డే మధ్యాహ్నం నుంచి పోతదని జెప్పారు. అందుకే శైలజ వాళ్ళైతే మార్నింగ్ టైంలో నోముకుంటారు. అందుకనేసి ఆమె మార్నింగ్ టైంలే నోముకుంది ట్యూస్‌డే రోజు. తర్వాత పాలకూర చూడండి సన్నగా తరుగుతాను. ఆకుకూరలైనా, కూరగాయలైనా నేను ఇంట్లో సన్నగా తరుగుతాను. ఈ విధంగా తరిగేసి ఒక 2 టైమ్స్ వాష్ చేయాలి. ఎందుకంటే ఆకుకూరల్లో సన్న ఇసుకలాగుంటుంది. మనం 2 టైమ్స్ ఆ వాటర్‌లోనే కడిగి వాటర్ ఒంపొద్దు. పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టి మళ్ళీ వాష్ చేయాలి. అప్పుడే ఇసుక అనేది ఎళ్ళిపోతా ఉంటది. కొత్తిమీర గూడా అంతే. పచ్చిమిరపకాయలేసి చేసుకుంటే భలే ఉంటది. ఆకుకూరలు ఎండుమిర్చి ఎయొద్దు. మిర్చి పౌడరు. పచ్చిమిరపకాయలేసి చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయి ఆకుకూరలేదైనా. తర్వాతొచ్చేసి ఇక్కడ శైలజ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఆఫ్టర్‌నూన్ అప్పటికి 12:30 అలా అయింది. 12:30 గూడా అయిపోయిందిలెండి. అప్పటికి నేనెళ్ళేసరికే ర నోమైతే అయిపోయింది. పోయినసారయితే నోము గాకముందే ఎళ్ళాను. ఈసారి నోము అయిపోయింది. నోము అయిపోయినంక ఇంక వాళ్ళు భోజనాలకైతే కూర్చున్నారు. శైలజ అక్కడ నాకు చైరయితే ఇస్తుంది. నేను కింద కూసోలేనని. అన్నీ బాగా చేసింది. పప్పు, చప్పడి పప్పు చేసింది. ఇంకా వేరే పప్పు చేసింది. పరమన్నము, కలగూరగాయ, సోరకాయ, చిక్కుడుగాయ ఇంగ అవి అప్పలు. తర్వాత ఇక్కడ ఇగ అన్నీ అయిపోయినంక సాయంత్రం అయితే పాప వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళు ముగ్గు అయితే దీపావళి రోజు ఈ విధంగా ఇద్దరు కలిసి ఒకే ముగ్గేశారు. 2 ముగ్గులేయకుండా ఒకటే ముగ్గేశారు. మౌనిక, మా పాప కలిసి ఈ విధంగా ఏశారు. ముగ్గయితే చాలా బావుంది. తర్వాతొచ్చేసి హారిక గూడా వచ్చింది. ఇగ ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్. తర్వాతొచ్చేసి ఒక లైక్ అయితే కొట్టండి. తర్వాతొచ్చేసి హారిక అయితే నేనక్కడ కూసున్నా. హారికొచ్చి భలే ఇది చేస్తది. హారిక నాతో అయితే చిన్న పిల్లలాగా ఆట పెడతా ఉంటది. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.